Hello guys, welcome back to my channel Vlog with Shru, and I am back with another vlog. This vlog is about Goa with family. So yeah, start అయిపోయాము హైదరాబాద్ టు గోవా via flight. సో దేర్ వాజ్ ఎ డిలే అనమాట. ఫ్లైట్ చాలా టైం తీసుకుంది అండ్ ఇంకా మేమైతే వెయిటింగ్లో కూర్చొని ఉన్నాము. అండ్ ఆకలిస్తుంది, అందుకనే ఇంకా వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి చిప్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకి పిల్లలు ఆడుకున్నంత టైంపాస్ అయితే ఉండదు కదా, మనం ఆడుకోలేము కాబట్టి ఇంకా వెంటనే చిప్స్ అయితే తీసుకొని అంతవరకు అయితే సరిపెట్టేసుకున్నాను. ఆ తర్వాత మనకి ఫ్లైట్ వచ్చేసింది అన్నారు. సో ఇంకా ఫ్లైట్ ఎక్కేసిన వెంటనే అలా వ్యూ అయితే ఎంజాయ్ చేశాను. అంబియన్స్ చాలా బాగుంది. విస్తారా ఎయిర్లైన్స్ అది మేము చూస్ చేసుకున్న ఎయిర్లైన్స్. అండ్ యా, టేక్ ఆఫ్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి మనకి ఫుడ్ అయితే ఇచ్చారు. అందులో వెజ్ శాండ్విచ్ ఇంకా ఒక కుక్కీ అయితే ఇచ్చారు. వెంటనే తినేసి ఇంకా మళ్ళీ బ్యాక్ టు సమ్ వ్యూ. అండ్ యా, సో ఇంకా లగేజ్ పిక్ చేసుకొని డైరెక్ట్గా రిసార్ట్కి వెళ్ళిపోవడమే. వీ హ్యావ్ అవర్ రిసార్ట్స్ ఆల్రెడీ బుక్డ్ అనమాట. ప్యాకేజ్ అనమాట ఇదంతా. లైక్ 2 days ట్రిప్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. అండ్ కాస్ట్ అండ్ డీటెయిల్స్ అండ్ ఆల్ దట్ నేను మీకు పింగ్ చేస్తాను కామెంట్ సెక్షన్స్లో. మీకు కావాలి డీటెయిల్స్ అంటే కామెంట్ చేయండి. అండ్ సో క్విక్గా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా అంతవరకు ఒక బిర్యానీ అయితే తినేసి ఇంకా మామూలుగా లైట్గా ఏదైనా బయట డిన్నర్ అయితే చేసి వద్దాము, అలాగే బయటకు వెళ్ళినట్టు ఉంటుందని ఇంకా వెళ్ళి. ఇట్స్ డే 2 ఇన్ గోవా అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ టుడే. అండ్ మా డే 2 ట్రిప్ మొత్తం ఆల్రెడీ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో ఇక్కడ ముందైతే బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది రిసార్ట్లో. ఆ బఫెట్ బ్రేక్ఫాస్ట్ అంతా తినేసి ఇంకా వెంటనే మేమైతే మా బస్ కోసం అయితే వెళ్తున్నాము. బస్ ఎక్కేసి ఇంకా వీఆర్ హెడెడ్ టు అవర్ ఫస్ట్ స్టాప్. దిస్ ఇస్ బ్యాక్ వాటర్స్ అనమాట, డోనాపాలా. ఈ చర్చ్ మనకి ఓల్డ్ గోవాలో ఉంటుందండి. ఇక్కడ సెయింట్ జావియర్ అయితే బాడీ ఉంటుందన్నమాట. దీని గురించి గైడ్ అయితే ఒక స్టోరీ చెప్పాడు, అది నాకు గుర్తులేదు. సో మీరు వెళ్ళినప్పుడు మీకు చెప్తారు, అది వినండి. అండ్ యా, ఇక్కడ మంచి ఫొటోస్ అవి దిగేసి ఇంకా అలా మేమైతే లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్కి కూడా బస్ వాళ్ళే ఒక పర్టికులర్ ప్లేస్లో ఆపుతారు. అక్కడ ఇంత టైం అని చెప్తారు. అంత టైంలో మనం మన లంచ్ ఫినిష్ చేసుకొని బస్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. సో వీ హ్యాడ్ సమ్ రోటీ అండ్ రైస్ అనమాట. అండ్ దెన్ వీఆర్ హెడెడ్ టు దిస్ టెంపుల్. నేను డాడీ అన్న అయితే నాన్ వెజ్ తిన్నాము. సో మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, అమ్మ ఒక్కటి వెళ్ళొచ్చేసింది అనమాట. సో మేము బయట వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ప్యారడైజ్ క్రూజ్ అనమాట. ఇది ఒక లైక్ ఫ్లోటింగ్ షిప్ అండ్ దీంట్లో మనకి వ్యూ బాగుంటుందంట. అండ్ దీని ఎంట్రీ కాస్ట్ మనమే పే చేసుకోవాలి. అండ్ ఇందాక చూపించిన వాటిలో కూడా ఎక్కడైనా ఎంట్రీ ఫీజు ఉంటే అవి మనమే పే చేసుకోవాలి. అవి నాట్ ఇంక్లూడెడ్ అనమాట. వాళ్ళు చెప్తారు మనం బస్ ఎక్కిన వెంటనే ఈరోజు ఏంటి ప్లేసెస్ వెళ్ళేది అండ్ వాళ్ళు అన్నీ చెప్తారు. అండ్ కాస్ట్
3. నెక్స్ట్ వీ woke up early అండ్ క్విక్గా ఇంకా బఫెట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని వీ స్టార్టెడ్. సో మళ్ళీ బస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఒక స్పాట్ చెప్తారు వాళ్ళు, ఆ స్పాట్లో పిక్ చేసుకుంటారు. సో నెక్స్ట్ టుడే ద ప్లాన్ ఈజ్ లైక్ అగోడా ఫోర్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ బీచెస్ కూడా కవర్ చేస్తామని చెప్పారనమాట. సో ఫోర్ట్స్ అన్నీ కవర్ చేసేసిన తర్వాత యాక్చువల్ ప్లాన్ వచ్చేసి థండర్ వరల్డ్ అండ్ సమ్ స్నో పార్క్ అవి ఉండే, బట్ వీ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. అందుకని ఇంకా అక్కడే రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అవి ఎంజాయ్ చేస్తూ ఇంకా అలా టైంపాస్ చేసామన్నమాట. కొద్దిసేపు అలా షాపింగ్ అవి చేసుకొని ఇంకా వీఆర్ హెడెడ్ టు వాగటార్ బీచ్. అండ్ ఇక్కడ నేను నా హెయిర్ బ్రేక్స్ చేయించుకున్నాను. ఇంకా సరదాగా గోవా వచ్చామంటే పక్కా కదా, అండ్ ఐ గాట్ ఇట్ డన్. ఇంతలో చాలా గాలి వచ్చేసేసి వర్షం అయితే వచ్చేసింది. గోవాలో ఐమ్ టెలింగ్ యూ 2 minutes వర్షం పడుతుంది అండ్ 2 minutes ఆగిపోతుంది. అసలు పడిందని కూడా తెలియదు, అంత ఎండ వచ్చేస్తుంది ఆల్ ఆఫ్ ఎ సడన్. సో యా, వీఆర్ హెడెడ్ టు అవర్ లంచ్ అండ్ వీ హ్యాడ్ వెజ్ థాలీ అనమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన బాగా బీచ్. ఇది అందరికీ తెలిసిన ప్లేసే. సో యా, వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ హియర్. అండ్ ఈ బుడ్డోడికి ఉన్నంత ధైర్యం కూడా యాక్చువల్లీ నాకుంది, మా మమ్మీకి లేదు. షీ డిడ్ంట్ లెట్ మీ గో దేర్ అనమాట. సో హీ వాజ్ సిట్టింగ్ లైక్ దాట్. కొంచెం కూడా భయం లేదు వాడికి, హీఈస్ ఎంజాయింగ్ ఇట్. అండ్ మా మమ్మీ ఇక్కడ ఇల్లు కడుతుంది ఇసుకతోటి. అండ్ చూసారు కదా, మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడితో డే 2 అయిపోయింది. సో అండ్ డిన్నర్కి వచ్చేసి మేము ఇక్కడే మా రూమ్ దగ్గర కలంగట్ బీచ్ దగ్గర సైడ్లో ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. అండ్ వీ హ్యాడ్ సమ్ గుడ్ ఫుడ్. అండ్ దెన్ కలంగట్ బీచ్కి వెళ్ళి కొద్దిసేపు చిల్ అయ్యాము. అండ్ మార్నింగ్ బఫెట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని కాసేపు స్విమ్మింగ్ పూల్ వ్యూ ఎంజాయ్ చేసాము. అండ్ తర్వాత ఈరోజు వచ్చేసి మన ఓన్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఒక కార్ అయితే మాట్లాడుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకున్నాము. అండ్ మపుసా మార్కెట్ ఏదో దారిలో కనిపించిందని వెళ్ళాము. ఇట్ వాస్ నాట్ వర్త్ ఇట్. దానికంటే వీ కుడ్ హ్యావ్ గాన్ టు దిస్ కలంగట్ బీచ్ దగ్గర ఉన్న మార్కెట్కి వెళ్ళి ఉండాల్సింది అని చెప్పేసి రియలైజ్ అయ్యాము. బట్ దెర్ వాజ్ నో టైమ్. సో ఇంకా మేము వచ్చేసాము జిమ్ బీచ్. యాక్చువల్గా వేరే బీచ్కి వెళ్ళే ప్లాన్లో ఉండే, బట్ అనుకోకుండా ఈ బీచ్కి వచ్చేసాము. ఇంతలో వర్షం పడింది. సో ఇంకా ఆ బీచ్కి వెళ్ళి రిటర్న్ అయిపోయాము. అండ్ ఇది మా ఏరియా దగ్గరే ఒక రెస్టారెంట్ అనమాట, ఫిషర్ మ్యాన్ అని చెప్పేసి. ఇక్కడ మేము గోవన్ ఫుడ్ అయితే ట్రై చేసాము. కింగ్ ఫిష్ థాలీ లైక్ ఇక్కడ ప్రకారంగా ఉంటుంది. అండ్ క్రాబ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇచ్చారు, ఫిష్ పుల్స్. అండ్ తర్వాత ఈ రూమ్కి వచ్చేసి మంచిగా కొంచెం స్విమ్ చేసి అండ్ ఐ గాట్ మై సెల్ఫ్ రెడీ. తర్వాత వీఆర్ హెడెడ్ టు ద మోస్ట్ అవైటెడ్ లైక్ క్యాసినో ప్రైడ్. సో యా, ఈ ఎక్స్పీరియన్స్ అయితే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఇట్ వాస్ వర్త్ ఇట్. వీ హ్యాడ్ సమ్ గుడ్ క్వాలిటీ టైం. చాలా పీస్ఫుల్గా కొంచెం ఎంజాయ్ చేసాము.
అండ్ ఇట్ వాస్ నైస్. ఇక్కడ బఫెట్ డిన్నర్ ఉంటుంది. యూ కెన్ హ్యావ్ అన్లిమిటెడ్ ఫుడ్. అండ్ డ్రింక్స్ వచ్చేసి పర్ హెడ్ 2 కూపన్స్ ఇస్తారు, దాని ప్రకారంగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి క్యాసినో నడుస్తుంది అండ్ ఆల్ గేమ్స్. యాక్చువల్గా లోపల మనకి కెమెరా ఎలా లేకుండే, సో తీయలేదు. అండ్ ఇట్స్ ద లాస్ట్ డే ఇన్ గోవా, Day 5. సో వీ వెంట్ టు ఫాంటనాస్ లేన్. ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి అండ్ వీడియోస్ చాలా బాగా వస్తాయి. సో వెళ్ళిపోయామన్నమాట. ఇంతలో ఆకలేసింది. సో వీఆర్ హెడెడ్ టు దిస్ క్యూట్ కెఫే. చాలా బాగుండే. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ పిల్లలు రన్ చేస్తున్నారు అనమాట, లైక్ ఇంట్లోనే. అండ్ దే హ్యాడ్ సమ్ గుడ్ ఫుడ్. అండ్ ఇంకా అక్కడ నుంచి రిటర్న్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా మొత్తం ప్యాక్ చేసుకొని చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము. అండ్ ఈ ఎయిర్పోర్ట్ వరకు పికప్ అండ్ డ్రాప్ కూడా ఆ ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ అనమాట. సో ఇది వచ్చేసి గోవాలో తప్ప ఇంకెక్కడ కనిపించదంట. పెద్ద ఫ్యాన్ అంట ఈ గోవా ఎయిర్పోర్ట్లోనే ఉంటుందంట. అండ్ రిటర్న్ వచ్చేసి మేము ఎయిర్ అలయన్స్ ఎయిర్వేస్లో వచ్చాము. సో దట్ వాస్ క్వైట్ వియర్డ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ వీడియోకి ఇంతే. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.